ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేయుచున్నాను. మన ధ్యాన వాక్య భాగము పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్య భాగములో మరి బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాటలు ఏమనగా, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మరి నన్ను ఆకర్షించుము అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నన్ను ఆకర్షించుము. మరి ఆకర్షణ శక్తిని మనము గమనించినట్లయితే భూమికి ఆకర్షణ శక్తి కలదని మరి సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి భూగోళ ఖగోళ శాస్త్రవేత్త మరి భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని మరి సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. సౌర మండలములో సూర్యుని చుట్టూ అనేకమైన ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అవి పరస్పర ఆకర్షణ శక్తి కలిగి తమ తమ కక్షల్లో మరి అనేకమైనటువంటి గ్రహాలు, మరి సూర్యుని చుట్టూ అనేకమైన గ్రహాలు పిల్లరా అవి తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అవి పరస్పర ఆకర్షణ శక్తి కలిగి తమ తమ కక్షలలో అవి తిరుగుతూ ఉంటాయి. అందువలన మరి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులకు కావచ్చు, మరి పక్షులకు కావచ్చు, జలచరాలకు కావచ్చు, జంతువులకు కావచ్చు, కీటకాలకు కావచ్చు, భూమి మీద ప్రాకుచున్నటువంటి ప్రతి జీవికి, ప్రతి పురుగుకి కావచ్చు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటి జీవరాశులన్నిటికీ కూడా చూడండి ప్రియులారా, మరి సూర్యుని చుట్టూ అనేకమైనటువంటి ఉపగ్రహాలు తిరుగుతున్న విధానాన్ని బట్టి మరి అవి పరస్పర ఆకర్షణ శక్తి కలిగి మరి అవన్నీ కూడా తమ తమ కక్షలో తిరుగుతున్న విధానాన్ని బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణికోటి జీవరాశులకి అన్నిటికీ కూడా మరి రాత్రింబవళ్ళు పిల్లరా, అలాగే దినాలు, మాసాలు, సంవత్సరాలు, ఋతువులు, కాలాలు, యుగాలు అనేటువంటివి మరి మనకు కలుగుతూ ఉంటూ ఉంటాయి. వాటిలో మనము జీవిస్తూ ఉంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరి ఆకర్షణ శక్తిని మనము గమనించినట్లయితే ఒక ఇనప వస్తువుకు ఒక అయస్కాంతాన్ని మరి దాన్ని దగ్గరకు తీసుకుని వెళ్ళినట్లయితే మరి ఇనుము అనేటువంటిది అయస్కాంతమునకు ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే సూదంటు రాయికి కూడా ఇనుము మరి మొదలగు లోహాలకు ఆకర్షణీయమైనటువంటి శక్తి ఉంటుంది. ఉపగ్రహాలు గతి తప్పినచో పరస్పర ఆకర్షణ శక్తి నశించి మరి ఒకదానితో ఒకటి ఢీకొని ఆ నక్షత్రాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 29వ వాక్యములో మరి స్వయముగా యేసు ప్రభుల వారే ఆయన లోకములో జీవిస్తూ ఉన్నటువంటి దినాల్లో, పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దినాల్లో మరి యేసు ప్రభుల వారు ప్రబోధించినటువంటి మరి అంత్యకాలపు యొక్క అంత్య దినాల గురించి, మరి చివరి గడియల గురించి ప్రభుల వారు ముందుగానే తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు చూడండి, పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోవును, అంత్య దినములలో సూర్యచంద్రులలో మరి మార్పులు కనబడునని, ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయని యేసు ప్రభుల వారు
మరి 2000 సంవత్సరముల క్రితము తన శిష్యులతో పిల్లరా ఈ విషయాన్ని ప్రభులు వారు పంచుకున్నారు. అంత మాత్రమే కాకుండా మరి అపోస్తుడైనటువంటి పేతురు గారు కూడా భక్తకోట సంఘానికి మరి ఈ విధంగా అపోస్తుడైనటువంటి పేతురు గారు మరి భక్తకోట సంఘానికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు కదా. ఏమని తెలియజేస్తున్నాడు? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు మనం చదివినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుడైనటువంటి పేతురు గారు భక్తకోట సంఘానికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని? యేసు ప్రభువు అయితే ప్రభు దినము మరి దొంగవలే వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, భూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, భూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినము అగమానము కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఆ దినాల్లో మరి భక్తకోట సంఘానికి అపోస్తుడైనటువంటి పేతురు గారు మరి ఆదిమ సంఘానికి ఎన్నో విషయాలను తెలియచేసిన విషయాన్ని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, సౌరమండలములోని సూర్యునికి ఉపగ్రహాలకు గల ఆకర్షణ శక్తిని గురించి మరి మనం ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాలు మనం చూచి ఉన్నాం. ఈ సూర్యుని కంటే ఎన్నో కోట్ల రెట్లు గల నీతి సూర్యుడగు యేసు ప్రభునకు ఇంకా ఎంతో ఆకర్షణీయ శక్తి ఉన్నదని షూలమితి ఎరిగి, ఆ షూలమితి అంటుంది కదా మరి యేసు ప్రభుని ఉద్దేశించి ఇలా మాట్లాడతాం. మరి సలోమాను మహారాజు మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారికి ఆయన సాదృశ్యముగా కనబడుతున్నాడు. మరి షూలమితి సలోమానును ఏ విధంగా కొనియాడుతుందంటే, ఏ విధంగా పొగుడుతూ ఉందంటే, ఏ విధంగా సలోమానును మనసారా ఆరాధిస్తా ఉందంటే చూడండి. షూలమితి అంటుంది కదా, ఏమంటుంది? నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము అని షూలమితి తన ప్రియుణ్ణి ప్రార్థించుస్తున్నటువంటి విధానాన్ని లేఖనాల్లో చూస్తూ పిల్లలు, ఇంతకు ముందు వచనాల్లో కన్యకలు ఆయన్ను ప్రేమించుట సర్వసాధారణ విషయముగా చెప్పబడింది. కారణం తన ప్రియునితో గల జ్ఞాన సువాసనను పరిమళతో కూడిన సువార్త ఆకర్షణమైనటువంటి శక్తి. ఇక్కడ నన్ను అనేటువంటి మాట ఏకవచనముగా కనబడతా ఉంది. నన్ను అనేటువంటి మాట, మమ్ము అనునేటువంటి మాట బహువచనముగా ఉంది ప్రియులారా. కానీ ఇక్కడ షూలమితి ఏమంటుందంటే నన్ను ఆకర్షించుము అంటుంది. మమ్ము ఆకర్షించుము అని అనడం లేదు, ఏకవచనాన్ని మరి షూలమితి ఇక్కడ మరి ఉచ్చరిస్తున్నటువంటి విధానాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. నన్ను ఆకర్షించుము, మేము పరిగెత్తుకొని వచ్చేదమును మాట చాలా విచిత్రముగా ఉన్నది. దానిని ఆ మాటని ఉదయకాలం ముందు కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వాక్యము మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు తాను చేసిన పాపాల గురించి చూడండి, మారు మనస్సు నుండి ఆమె ఊరి వారందరికీ కూడా సమరయ స్త్రీ రక్షణకు కారకురాలైందండి. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనములో మనం గమనించినట్లయితే, జైలు అధికారి పౌలు శిలలకు సాగిలపడి మరి జైలు అధికారి అంటున్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని మరి చెరసాల నాయకుడు జైలు అధికారి పౌలు శిలల దగ్గరకు వచ్చి పౌలు శిలలతో జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా నేను ఇప్పుడు రక్షణ పొందడానికి, అయ్యలారా ఇప్పుడు నేను మారు మనస్సును పొందడానికి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి మరి పౌలు శీలను చెరసాల నాయకుడు అడిగినటువంటి సందర్భాన్ని మనము లేఖనాలు మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు శీలలు మరి చెరసాల అధికారితో చెబుతారు, ఏమంటారంటే యేసునందు విశ్వాసముంచుము అంటున్నారు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ముందు నీవు యేసునందు విశ్వాసముంచుమని పౌలు శీలలు ఆ చెరసాల నాయకుడితో చెప్పినాం.
సందర్భాన్ని మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మనము కూడా ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ఈ ఉదయకాలం ముందు మన ఇంటి వారు రక్షణ పొందకపోతే మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాగూ జైలు అధికారి వారి కుటుంబము ప్రియులారా, జైలు అధికారి కుటుంబము కొరకు రక్షణ కొరకు జైలు అధికారి ప్రార్థన చేస్తే ఆ జైలు అధికారి యొక్క కుటుంబం అంతా కూడా ఆ దినాన రక్షణ పొందారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, మారు మనస్సును పొందారు, పాపములను ఒప్పుకున్నాడు ప్రియులారా, పాపములను ఒప్పుకున్నారు. అందరు కూడా రక్షణ మారు మనస్సును పొంది ఆదిమ సంఘాల్లో వాళ్ళు చేర్చబడి ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి విధానాన్ని మరి ఆ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, చూడండి, ధనవంతుడైనటువంటి హరితెమ్మ యేసేపు కూడా తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో మరి యేసు ప్రభు యొక్క శరీరమును పాతిపెట్టించాడండి. యేసు ప్రభు యొక్క పార్థిక దేహాన్ని మరి హరితెమ్మ యేసేపు అనేటువంటి వ్యక్తి ప్రియులారా తన కొరకు తొలిపించుకున్నటువంటి, తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధిలోనికి యేసయ్య యొక్క పార్థిక ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి తన యొక్క సమాధిలో యేసయ్యను పాతిపెట్టించారు. ఆ వ్యక్తి ఎవరంటే హరితెమ్మ యేసేపు ప్రియులారా. యేసు ప్రభువును జీవిత చరిత్రను ప్రియులారా చూడండి, హరితెమ్మ యేసేపు అనేటువంటి ఆ ధనవంతుడు, ఆ భాగ్యవంతుడు యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి తెలుసుకొని, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలుసుకొని, యేసు ప్రభులు వారు చనిపోయినప్పుడు ఆ కల్వరి శిలువ నుండి, గొలగతా కొండ మీద నుండి శిలువ నుండి కిందకు దింపి ఆ బాడీని తన కొరకు తొలిపించుకునేటువంటి విలువైనటువంటి సమాధిలో యేసయ్య పార్థిక దేహాన్ని తన సమాధిలో ఉంచాడండి. దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ హరితెమ్మ యేసేపు అనేటువంటి వ్యక్తి ధనవంతుడైనప్పటికీ కూడా, అతడు భాగ్యవంతుడైనప్పటికీ కూడా మరి యేసు ప్రభును గురించి అతడు విన్నాడు, యేసు ప్రభును గురించి విశ్వసించాడు. చూడండి, అతని జీవితంలో కూడా ప్రభు చనిపోయిన తర్వాత అతను కూడా రక్షణ పొందాడు, అతను కూడా మారు మనస్సును పొందినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. తను మాత్రమే కాకుండా మరి హరితెమ్మ యేసేపు యొక్క కుటుంబం అంతా కూడా ఆ దినాల్లో హరితెమ్మ యేసేపును బట్టి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడి, పౌలు శీలను బట్టి ప్రియులారా చూడండి, చెరసాల నాయకుల కుటుంబం అంతా కూడా ఆ దినాల్లో రక్షించబడి. ఇక్కడ మనం గమనించినట్లయితే షోలమితి తన ప్రియుని సంబోధించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. నీవు మమ్మల్ని ఆకర్షించకపోతే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని రాలేము కదా. కాబట్టి నేను నీ యొద్దకు రావాలంటే నీవు నన్ను ఆకర్షించాలి. ఎందుకంటే నీలో ఆకర్షణీయ శక్తి నీలో ఉన్నది. ప్రజల యొక్క హృదయాలను ఆకర్షించేటువంటి శక్తి నీలో ఉంది. ప్రజల యొక్క మనసులను దోచుకొని ఆకర్షణీయ శక్తి నీలో ఉన్నది. కనుక నీవు ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తామని చెప్పి షూలమితి తన ప్రియుడితో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో కూడా ఆకర్షణీయ శక్తి కలదండి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యములు మనము చూస్తే, ఆయన భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు తన యందు విశ్వసించిన వారందరినీ కూడా ఆకర్షించుకుంటారని చెప్పి ప్రియులారా యేసు ప్రభులు వారు చెప్తున్నారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురని యేసు ప్రభులు వారు యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 37వ వాక్యములో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనలో కూడా ఇంకా రక్షింపబడిన వారు ఉన్న ఎడల మనము కూడా యేసు ప్రభునందు విశ్వసించి రక్షణ పొంది మన ఇంటి వారు రక్షణకు మనము ఎందుకు కారకులు కాకూడదు ఈ ఉదయ కాలము? ఇది దేవుని యొక్క క్రమము ప్రియులారా. పాత నిబంధనలో యేసేపు కూడా ముందుగా దేవుని సంకల్పము ప్రకారము ఐగుప్తు దేశానికి యేసేపు పంపబడ్డాడండి. అది దేవుని యొక్క సంకల్పం. యేసేపు అన్నల ద్వారా ద్వేషించబడడం, అన్నల ద్వారా అసూయపడడం, అన్నల ద్వారా నీళ్లు లేనిటువంటి గోతిలో నెట్టివేయబడడం, అన్నల ద్వారా పోతిఫరు ఆ ఐగుప్తులకు ఆ వర్తకులకు యేసేపును అమ్మబడడం, మరి యేసేపు పోతిఫరు ఇంటికి వెళ్ళడం, ఇదంతా కూడా మరి యేసేపు యొక్క జీవితములు దేవుని యొక్క సంకల్పం. యేసేపు ద్వారా చూడండి తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలని,
తన ప్రజలందరూ కూడా మారు మనస్సును పొందాలని, తనకు కలిగిన వారందరూ కూడా ఐగుప్తు దేశంలోనికి నడిపించబడడానికి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, చూడండి, యోసేపు ద్వారా తన ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తు దేశానికి కరువు నుండి దేవుడు నడిపించాడండి. కరువు కాలము నుండి తప్పించడానికి ప్రియులారా యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకొని, యోసేపు ద్వారా చూడండి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని బట్టి ప్రియులారా యోసేపును దేవుడు ముందుగా ఐగుప్తు దేశానికి ఒంటరిగా పంపించాడండి. తదుపరి ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తుకు చేరడం చూడండి ఎవరు కారకులంటే, మొట్టమొదటిగా యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళడం ద్వారా ఇశ్రాయేల్ అందరూ కూడా, తన ప్రజలందరూ కూడా మరి ఐగుప్తు దేశానికి నడిపించబడ్డారు. యోసేపు యేసు ప్రభువునకు ఇక్కడ మనకి సాదృశ్యముగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనునని షూలమితి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుందండి. తన ప్రార్థన ఆలకించి తను రాజా అంతఃపురములోనికి చేర్చుకున్నని ఘనముగా చూడండి సొలొమోనును షూలమితి ఘనముగా ఆరాధిస్తా ఉంది, ఘనముగా మహిమపరుస్తూ ఉంది, ఘనముగా కొనియాడుతుంది, ఘనముగా ప్రార్థిస్తా ఉంది. రాజు నన్ను తన అంతఃపురములో చేర్చుకుంటాడు. ఎందుకంటే రాజుకి ఆకర్షణీయ శక్తి ఉంది. నన్ను రాజు ఆకర్షిస్తాడు కాబట్టి నేను అంతఃపురములోనికి రాజు నన్ను చేర్చుకుంటాడని ఆమె ఎంతగానో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. నిజమే ప్రియులారా, ఆమె ఎంతో అల్పురాలండి. ఎవరు? షూలమితి అనేటువంటి ఆ అమ్మాయి ఎంతో అల్పురాలు. ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉన్నది, నలుపు రంగు కలిగి ఉన్నది. అంతఃపురములో పన్ని పిల్లగా కూడా నియమించడానికి పనికిరానేటువంటి వ్యక్తి ఆ షూలమితి. చూడండి ప్రియులారా, అంతఃపురములో ఒక బానిసగా పని చేయడానికి కూడా ఎవరు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడరు. ఎందుకంటే అంత నల్లగా ఉంటుంది, అంత అసహ్యముగా ఉంటుంది. చూడండి ఆమె అంత మరి పనికి మాలినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతఃపురములో ప్రియులారా పని పిల్లగా కూడా నియమించడానికి పనికిరానేటువంటి ఆ అమ్మాయి, అటువంటి అయోగ్యురాలైనటువంటి కన్యకను మరి రాజు తన అంతఃపురములోనికి చేర్చుకొనుట ఆశ్చర్యకరమైన విషయం కాదు కదా? ఎంతో ఆశ్చర్యకరం కదా? ఎందువలనగా సొలొమోను మహారాజుకు మరి 700 మంది రాజపుత్రికలు భార్యలుగా ఉన్నారండి. 300 మంది స్త్రీలు ఉపనిపత్తులుగా ఉన్నారండి. వీరు ఎంతో సుకుమారులు. చూడండి పిల్లల, దేశంలో ఉన్న స్త్రీలందరికన్నా కూడా మిక్కిలి అందగత్తెలు. చూడండి రాజుగారు వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క చూడండి 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపనిపత్తులు, 1000 మంది భార్యలండి సొలొమోను గారికి. 1000 మంది భార్యలు. చూడండి వీరు ఎంతో సుకుమారము కలిగిన వారు. దేశంలో ఉన్న స్త్రీలందరికంటే కూడా మిక్కిలి అందగత్తెలు, ఏ లోపము లేని వారు. వీరందరూ కూడా అంతఃపురములో ఉన్నవారే. కానీ వీరందరికంటే నిరుపేదరాలైన షూలమితిని రాజు ఎక్కువగా ప్రేమించి తన అంతఃపురములో చేర్చుకొనుట రాజు యొక్క విశేషమైన కృప. ఆయన దయ, ఆయన మహాప్రేమను బయలుపరుస్తా ఉంది. అయితే ఈ విషయము అంతఃపురములో ఉన్న రాణులకు, ఉపనిపత్తులకు మనోవేదనకరమైన విషయమై ఉండవచ్చు. గాని పిల్లారా, మరి వీరి దృష్టికి సొలొమోను రాజు గారు షూలమితిని కూడా నిందకు, హేళనకు గురై ఉండవచ్చు. వీరు షూలమితిని యగాదిగా చూసి తృణీకరించి ఉండవచ్చు. ఆ దినాన నా మాటలు ముగిస్తున్నాను. తిరిగి రేపటి ఉదయకాలమందు పిల్లారా మరి పరమగీతములు మొదటి అధ్యాయము 4వ వాక్యములో మరి రాజుగారు షూలమితిని తన అంతఃపురములోనికి ఎలాగో తీసుకుని వచ్చాడనే విషయాన్ని రేపటి దినాన మరొక వర్తమానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ ఆయన కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య యేసయ్య నీ నాట్యం ఆడెదా.